మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఈ యొక్క వచనంలో దేవుని యొక్క వాగ్దానము, అలాగే దేవుని యొక్క ఒక గొప్ప ఆలోచన మనుషుల ఎడల ఆయన ఎలా కలిగి ఉన్నాడో ఇందులో ప్రస్తావించడం ఒక అద్భుతమైన విశేషం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనంలో ప్రస్తావించబడినటువంటి మాట, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఇది చాలా శక్తివంతమైన మాట. మన గురించి చాలాసార్లు మనకు అర్థం కాదు. నా గురించి నాకు అర్థం కాదు. నిజంగా మన అక్కర ఏంటో మనకు తెలీదు. ఆ అవసరం వస్తే కానీ ఆ అక్కర అనేది అర్థం కాదు. అయితే ఇక్కడ ఈ వాక్యము మనకు ఏం బోధిస్తుందంటే, సృష్టికర్త అయిన దేవుడు ప్రతి మనిషి యొక్క కదలిక, ఆలోచన, పుట్టుక, ప్రతి అవసరత ఆయనకి బాగా తెలుసు అన్నది ఈ వాక్యంలో ఉన్న సారాంశం. మీరు మీ తండ్రిని అడగక మునిపే, ఈరోజు చాలామంది దేవుని ప్రజలు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. అనేకమైన అవసరతలు అడుగుతూ ఉన్నారు. కుటుంబములో అవసరతలు, వ్యక్తిగతమైన అవసరతలు, ఇంకా అనేకమైన అవసరతలు, అక్కరలు దేవునికి అడగడం అనేది ఈరోజు మనము వింటూ ఉన్నాం. అయితే ఈ మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే, పరలోకపు తండ్రికి ఆయన నామములో మనము అడగక మునిపే ఆయనకు తెలియను. ఈజ్ అ ఆల్ నోయింగ్ గాడ్. దేవుడు సర్వమును ఎరిగినవాడు, సర్వశక్తి కలిగినవాడు. మనుషునికి ఏది కావాలో ఆయన బాగా ఎరిగినవాడు. ఈరోజు మన అవసరత వస్తేనే తప్ప అది కావాలని మనకు ఆలోచన రాదు. కానీ దేవునికి తెలుసు మన బాల్యములో ఎలాంటి అవసరతలు కావాలో, మన యవ్వనములో ఎలాంటి అక్కరతలు, అవసరతలు ఉన్నాయో, అలాగే మన యొక్క నడిప్రాయములో, వృద్ధాప్యాయములో కూడా ఏ అక్కరలు ఉన్నాయన్నది పరలోకపు తండ్రికి బాగుగా తెలుసు. కనుక నా గురించి నాకు తెలీదు. ఈరోజు కుటుంబంలో తండ్రికి తెలుస్తుంది కుటుంబ అవసరతలు ఏంటో, తల్లికి తెలుస్తుంది కుటుంబ అవసరతలు ఏంటో, పిల్లలకు అవసరతలు. అలాగే పరలోకపు తండ్రికి కూడా ఆయనకు ప్రతి ఒక్కరి యొక్క అక్కరలు ఆయన ఎరిగినవాడు. కనుక ఈ మాటలో మరొక స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఆయనకు తెలుసు మంచివారెవరో, చెడ్డవారెవరో, అలాగే ఎవరు ఎలాంటి దుష్ట కార్యాలు చేస్తున్నారో ఆయన బాగా ఎరిగినవాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, దేవుడు శక్తిమంతుడు, ఆయన శక్తి గొప్పది. సృష్టించినవాడు సమస్తమును, విశ్వాన్ని పాలించినవాడు, ఆ విశ్వములోనూ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవుల యొక్క అక్కరలు ఆయన బాగుగా ఎరిగినవాడు. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకు మనుష్యులు, ప్రజల యొక్క అవసరతలు తెలియకపోవచ్చు. లేకపోతే ఒక వ్యవస్థను నడిపిస్తున్నటువంటి వారే కానీ, పరిపాలకుడే కానీ ఆ ప్రజల యొక్క అక్కరలు, అవసరతలు తెలియకపోవచ్చేమో. కానీ సృష్టికర్త అయిన దేవుని యొక్క దృష్టిలో ప్రతి ఒక్కరి యొక్క అక్కరలు ఎరిగినవారు. ఈరోజు చాలామంది
ఈ అవసరతలను బట్టి చింతపడేవారు అనేకులు ఉన్నారు. వారి అక్కరలను బట్టి ఈరోజు దుఃఖపడేవారు అనేకులు ఉన్నారు. మనుషుల దగ్గరికి పరిగెడతారు, లేకపోతే బంధువుల దగ్గరికి పరిగెడతారు, స్నేహితుల దగ్గరికి పరిగెడతారు. ఈరోజు వారి యొక్క అవసరతలు తీర్చబడాలని ఈరోజు భూలోకమంతా కూడా సంచారం చేస్తూ వారికి సంబంధించిన వారందరినీ కూడా వారి అవసరతల గురించి తెలియచేయడం, వారి అక్కరతలు తెలియచేయడం, అవి తీర్చబడాలి అనేటువంటి దృక్పథంతో ఈరోజు అనేక మంది ముందుకు కదులుతున్నారు. కనుక ఇక్కడ మనం గమనించాలి, దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో, దేవునిని ఎవరైతే ఎరిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారి ఎడల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడన్నది మనం గ్రహించాలి. అందుకే దేవుడు శక్తిమంతుడు అని మనం విశ్వసించాలి. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమైన దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన సమకూర్చగలిగిన వాడు. కనుక మనము ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తామో వారి యొద్ద నుండి మన అక్కరలు తీర్చబడకపోవచ్చు. ఎవరి మీద మనం ఎక్కువ ఆధారపడతామో వారిని బట్టి ద్వారా మనకు అవసరతలు తీరకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి మాత్రం తప్పనిసరిగా మన అక్కరలను ఎరిగినవాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చూస్తున్నాము. భక్తుడైన దావీదు ఒక మాట తెలియచేస్తున్నాడు. కీర్తన 139వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో అంటాడు, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు అంటాడు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. గమనించాలి, మనము అడగక మునిపే ఆయనకు అన్నీ ఎరిగినవాడు, తెలిసినవాడు. కనుక అన్నీ ఎరిగిన దేవునికి మనం ఏం చేయాలి? మన అక్కరతలు ఎరిగిన దేవునికి ఏం చేయాలి? ఈరోజు మన అవసరతలు ఎరిగిన దేవునికి మనం ఏం చేయాలి అన్నది వాక్యం చెప్తుంది. ఏం చేయాలి అంటే ప్రార్థించాలి. ఈరోజు దేవుని బిడ్డలు ప్రార్థించకయే వారి యొక్క అక్కరతలను బట్టి, అవసరతలను బట్టి చింతలకు గురి అవుతున్నారు. అనేకమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. వారి అక్కరతలు అంటే కేవలము వారి భౌతిక లేక వారి యొక్క సాంఘిక, వారి కుటుంబ అవసరతల నిమిత్తం మాత్రమే కాదు, కానీ వారికి చోటు చేసుకున్నది ఏదైనా సరే అది దేవుని వలన అది సహాయపడాలి. ఆయనకు తెలుసు, ఆయన ఎరిగినవాడు. మన అక్కరతలు ఆయన ఎరిగినవాడు. ఆయన శక్తిమంతుడు అని దేవుని బిడ్డలు గ్రహించాలి. కనుక దేవుణ్ణి ఎవరైతే అడుగుతారో అడగక మునిపై ఆయన శక్తి అనేది గ్రహించాలి. ఈరోజు చాలామంది దేవుని యొక్క శక్తిని గ్రహించక దేవుణ్ణి అడగలేకపోతున్నారు. దేవుణ్ణి అడిగే విధానం అనేది నమ్ముట ద్వారా, విశ్వసించుట ద్వారా మనము ఆ నమ్మకంలోనికి వెళ్తాం. కనుక ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే ఆయన ఎరిగినవాడు. కనుక మనము ప్రార్థన చేయనవసరం లేదని కాదు, ఈ అవసరతలను బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియచేయాలి. ఆయన ఎరిగినవాడు గనుక తగిన సమయంలో మనకు సహాయం చేస్తాడు. ఆయన ఎరిగినవాడు గనుక మనము బాధపడ అవసరం లేదు, చింతించిన అవసరం లేదు. ఆయన ఎరిగినవాడు గనుక మనము కృంగిపో అవసరం లేదు. ఆయన ఎరిగినవాడు గనుక మనము చింతించిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మన యొక్క అక్కరత, మన జీవితంలో అక్కరత ఏమై ఉన్నావో ఆయన అన్నీ కూడా మన బ్రతుకు కాలం అంతా కూడా ఆయన ఎరిగినవాడు. కనుక ఇవి కాదు దేవుని దగ్గర మనము వెతకవలసింది. దేవుడు అన్నీ ఎరిగినవాడు కనుక మనము
ఇది అడగాలి అది అడగాలి అనేది నియమం లేదు. మనము అడగవలసింది ఏంటంటే వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును నా నీతిని మొదట మీరు వెతకండి. లోకంలో ఈరోజు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి దైవ సంబంధమైన విషయాలు అడుగుట కంటే, దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు దేవుణ్ణి అడిగి పొందుకునే దానికంటే లోకంలో భౌతిక సంబంధమైన వాటిని పొందుకోవడానికి ఇష్టపడేటువంటి వారు ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాం. ఇది దేవుని దృష్టిలో ఆయన చిత్తము కాదు, ఆయన యొక్క ఇష్టము కూడా కాదు. కనుక దేవుని యొక్క వాక్యములో మనము ఇంకా లోతుగా మనం చూచినట్లయితే ప్రాముఖ్యమైనది ఏమి అడగాలి? ప్రాముఖ్యమైనది ఏంటి? శరీరము ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఆత్మే లేకపోతే శరీరం ఏమవుతుంది? కనుక శరీరానికి ఆత్మ ముఖ్యము. కనుక మన భవిష్యత్తుకి దేవుడు ఆధారమై ఉన్నాడు కనుక దేవుడు ముఖ్యం. కనుక ఈ లోకంలో ఇవి అవి అనేది ముఖ్యము కాదు, అవి శాశ్వతమైనవి కాదు, అవి పర్మనెంట్ కూడా కాదు. పర్మనెంట్వి కాని గురించి మనము ఏమండి శాశ్వతముగా అవి మాకు దక్కాలి అనేటువంటి ఆలోచన ఈరోజు మనం కలిగి ఉంటూ చాలా తీవ్రమైన చింతల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రభు అంటాడు, మీరు దేని గురించి చింతించుకుడి, మీ చింత యావత్తులను నా మీద వేయండి. ఈరోజు అపవాది యొక్క కుయుక్తి ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క విశ్వాస జీవితాలను ఈ చింత ద్వారా పాడు చేయటానికి, విన్న వాక్యాన్ని మనుష్యులు దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచక చింతల ద్వారా అనేక మందిని కృంగదీయాలనేటువంటి కుయుక్తి అపవాది యొక్క ప్రణాళిక. కనుక ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. దేవునితో సహవాసం చేయటం వలన మనం గ్రహించాలి, దేవునికి ప్రార్థించటం వలన మనం గ్రహించాలి. తాత్కాలికమైనటువంటి అవసరతల గురించి మనం చింతించడం అది దైవ చిత్తము కాదు అనేది దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు, మన గురించి, మన బిడ్డల గురించి, మన ప్రతి అవసరతల గురించి ఆయన ఎరిగినవాడు అన్నది మనం గ్రహించాలి. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డల యొక్క అవసరతలు ఆయన తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? నమ్మిన వారి యొక్క అవసరతలు ఆయన తీర్చకపోతే ఇంకెవరు తీరుస్తారు? కనుక ఈరోజు మనం ఒక ముగింపుకు రావాలి. ఏంటంటే మా అక్రతలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడువు గనుక నీకు వందనాలయ్యా, మా అవసరతలన్నీ ఎరిగిన వాడు గనుక నీకు వందనాలు. గనుక నేను వాటిని పక్కన పెట్టి మొదట నేను వెతకవలసిందే నీకు ఇష్టమైన వాటిని. మొదట నీవు ఏదైతే శ్రేష్టమైనవి నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నావో వాటిని నేను వెతుకుటకు నీ కృప దయచేయి ప్రభువా. వాక్యం చెప్తుంది, మొదట నా నీతిని వెతకండి, నా రాజ్యమును వెతకండి. దేవుని యొక్క నీతి దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆయనను వెతికినప్పుడు, ఆయన విశ్వాసంలో, ఆయన యందు నమ్మిక ఉంచుట్లో ఆయన నీతిని మనం వెతుకుతాం. కానీ ఈరోజు చాలామంది వారి అక్కరలు దేవునికి ఎరిగి ఉండియో కూడా, దేవుడు ఎరిగి ఉన్నాడని తెలిసి కూడా ఈరోజు ఇంకా చింతాక్రాంతులు అవడం అది దేవుని చిత్తానికి విరోధమైనదే. వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది, మీరడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు. గమనించాలి, ఈ మాట చాలా స్పష్టముగా దేవుని యొక్క బిడ్డల యొక్క విశ్వాసాన్ని తేటపరచడానికి ఈ మాట రాయబడింది. మన కళ్ళు తెరిపించడానికి ఈ వాక్యం రాయబడింది. ఏంటి? మీరడిగినను మీ భోగముల నిమిత్తమే, మీ దురుద్దేశముల నిమిత్తమే, మీ సుఖముల నిమిత్తమే మీరు అడుగుచున్నారు, కానీ అది దైవ సంకల్పమైనది కాదు. కనుక దేవునికి తెలుసు మీకేం కావాలో. ఆయన ఎరిగిన వాడు గనుక ఆయన ఎరిగి ఉన్నాడన్నది మనం గ్రహించి దేవుని దగ్గర మౌనంగా ఉండగలిగితే మన ప్రతి అవసరత తన మహిమైశ్వరము చెప్పున మన అక్కరలు ఆయన తీర్చువాడు అన్నది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు లోతుగా వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 31, 32, 33 వచనంలో
ప్రస్తావించబడిన మాట ఏంటంటే, మనుషులు ఈరోజు ఏమైపోయారు, వారి మనస్తత్వాలు ఎలాగ మారిపోయాయి, దేవుని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ సహవాసం చేస్తూ మరి ఎక్కువగా దేవుని యొక్క ఈవులను, ఆయన యొక్క దీవెనలను అనుభవిస్తూ కూడా ఈరోజు మనుషులు ఎలాగ మారిపోతున్నారంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఈరోజు అనేక మంది చింతలో పడ్డారు. కానీ వాక్యం చెప్తుంది, మీరు ఏమి తినాలో ఏమి త్రాగాలో చింతించకుడి. ఎందుకంటే వీటిని ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఈ ఆలోచనలో పడతారు, ఎవరు వీటి గురించి చింతిస్తారు అంటే వాక్యం చెప్తుంది స్పష్టంగా, అన్యజనులు అనగా దేవునిని ఎర్రగని వారు విచారిస్తారు. కానీ మనం దేవుణ్ణి ఎరిగిన వారం కదా, రక్షణ పొందిన వారం కదా, విశ్వాసములో నడిచిన వారము, వాక్యాన్ని ఎరిగిన వారం కనుక ఈరోజు అన్యజనుల వలె మనము నడుచుకుంటే దేవునికి అది మహిమ, దేవునికి అది ఘనత కలుగుతుందా? ఈరోజు దేవుని బిడ్డలు గమనించాలి. దేవుడు దీవిస్తున్న కొలది, ఆశీర్వదిస్తున్న కొలది, మన పరిస్థితులను దేవుడు మారుస్తున్న కొలది, మనము అనుదినము దేవునిలో ప్రియులారా అనేకమైన అక్కరలు మనకు తెలియకుండానే నెలల వెంబడి నెలలు దొర్లుచున్నప్పటికీ మన అక్కరలు ఆయన తీరుస్తున్నాడు. మైమైశ్వరము చెప్పున మన అక్కరలు ఆయన తీర్చుచూ వస్తున్నాడు. అయినప్పటికీ ఏమి తిందమో ఏమి త్రాగుదామా అని అన్యజనుల వల్ల ఈరోజు ఆలోచిస్తున్న ఆలోచనలు ఈరోజు దేవుని బిడ్డలో ఉన్నాయి. అందుకే దిగజారిపోతున్నాం, ప్రార్థనలో దిగజారిపోతున్నాం, విశ్వాసంలో దిగజారిపోతున్నాం. నా సహోదరి సహోదరుడా, మనం దిగజారిపోవడానికి మనం పిలువబడలేదు, మనము ముందుకు సాగిపోవడానికి మనం పిలువబడ్డాం. ఎందుకంటే మన అక్కరతలు ఆయన ఎరిగినవాడు. నాకు ఇది జరగలేదు కదా అని నువ్వు వెనక అడుగు వేస్తే నిన్ను అపవాది నిన్ను దిగజారటానికి అనేకమైన మార్గాలు ఏర్పాటు చేస్తాడు. అందువలన ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో నూతన అనుభవాలు పొంది వారు దిగజారిపోయారు. గల కారణం ఏంటంటే అన్యజనుల యొక్క మనస్తత్వాలు ఈరోజు దేవుని బిడ్డలలో చోటు చేసుకోవడం వలన, అయ్యో అది ఎలా జరుగుతుంది, అయ్యో ఇది ఎలాగవుతుంది, అయ్యో ఇది ఏం చేయాలి, నా పిల్లల గురించి నేనేం చేయాలి, వారి ఎడ్యుకేషన్ గురించి ఏం చేయాలి, వారి ఫీజులు నేనేం చేయాలి, అయ్యో వారి అవసరతలు ఎలా తీర్చబడాలి అని ఈరోజు అన్యజనుల వలె దేవుని రక్తంలో కడగబడిన దేవుని ప్రజలు చింతల చేత పట్టబడుతున్నారు. దానిని చూచి అపవాది సంతోషిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో అగుపడకపోవడం అపవాది సంతోషిస్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించకపోవడం కూడా అపవాది చూచి సంతోషిస్తున్నాడు. నువ్వు అపవాదిని సంతోషపరచడానికి దేవుని బిడ్డగా పిలువబడ్డావా, లేకపోతే వాడిని ఓడించటానికి నువ్వు దేవుని బిడ్డగా పిలువబడ్డావా? ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. అన్యజనుల యొక్క మనస్తత్వాలు అవి ఆచార సంబంధమైనవి, అవి సాంప్రదాయ సంబంధమైనవి. ఇంకా అన్యజనుల యొక్క మనస్తత్వాలు దేవుని బిడ్డలలో అనేక రకాలుగా ప్రేరేపించబడుతున్నాయి. ఇది చేయకపోతే బాగోదు కదండి, నలుగురు ఏమనుకుంటారు అనేటువంటి ఆచారాలతో ఈరోజు అనేక మంది దేవుని ప్రజలు ఆ మనస్తత్వాలతో బ్రతుకుతున్నారు. కనుక పరలోకమందున్నటువంటి దేవునికి ప్రియులరా, మన అక్కరలో ఆయన ఎరిగినవాడు, మన పరలోకపు తండ్రి సమస్తమును ఎరిగినవాడు. కాబట్టి ఆయన రాజ్యాన్ని దేవుని బిడలంగా మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి. ఎక్కడ దొరుకుతుంది ఆయన నీతి? లోకములో ఎక్కడైనా ఆయన నీతి ఉందా? ఆయన యొక్క రాజ్యము ఎక్కడైనా ఈ లోకములో ఉందా? ఆయన రాజ్యం అనగా ఎక్కడైతే సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమ, ఏమండి, ఒకరి ఎడల ఒకరు అనురాగము కలిగిన వారే క్షమించుకొని దేవుని సన్నిధిలో ప్రియులరా బంధువుల కంటే, రక్త సంబంధుల కంటే కలిసి మెలిసి దేవుని ప్రేమలో ఇమిడిచ్చు ఎదుగుచున్నటువంటి వారే ప్రియులరా వారు దేవుని రాజ్యాన్ని వారు కడుతున్నారు. ఆయన నీతిని మనం వెతకవలసిన వారమై అన్నాం. ఈరోజు దేవునికి ప్రియులరా చేయవలసింది చేయకపోతే మన బాధ్యత ఏమై ఉన్నదో దేవుని ఎడల మనము ఆ బాధ్యతను నెరవేర్చకపోతే మనము నీతి తప్పుతున్నామని అర్థం. ఈరోజు మన దేహానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాం, కుటుంబానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటున్నాం,
బిడలకు కావాల్సినవన్నీ సమకూర్చుకుంటున్నాం. అవి సమకూర్చుకోకపోతే వాక్యం చెప్తుంది అవి నీతిని తప్పుతున్నారని అర్థం. కనుక దేవుని దృష్టిలో దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, వాక్యం ఏదైతే మనకు బోధిస్తుందో ఆ బోధ ప్రకారంగా మనం నడుచుకోగలిగితే ఆయన నీతిని మనం నెరవేర్చువారం అవుతాం. పగ తీర్చుకోవడం దేవుని యొక్క నీతి కాదు, విమర్శించడం దేవుని యొక్క నీతి కాదు, ఐక్యపరచబడకపోవడం నీతి కాదు, సమాధాన పడకపోవడం నీతి కాదు, ప్రేమించకపోవడం నీతి కాదు, క్షమించకపోవడం నీతి కాదు. ఈరోజు దేవుని బిడ్డలు నీతిని వెతకాలి, దేవుని నీతిని. దేవాది దేవుడు నీతిమంతుడే ఈ లోకానికి వచ్చి ఆయన నీతిని మనకు బోధిస్తున్నాడు. ఈరోజు లోకములో అవినీతి పరులు ఎక్కువగా ఉన్నారు, స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారు. కనుక ఈరోజు మానవత్వాన్ని మర్చిపోయి ఈరోజు మనుష్యులు ఒకరికొకరు ప్రియులారా చంపుకోవడం, కొట్టుకోవడం, ఒకరి ఎడల ఒకరు విమర్శించుకోవడం, దూషించుకోవడం, అసహించుకోవడం అనేది ఈరోజు మనం మరి ఎక్కువగా చూస్తున్నాం. అయితే దేవుని ప్రజలు, దేవుని రక్తంలో కడగబడిన వారు మాత్రం దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనము పిలువబడ్డాం, రక్షించబడ్డాం. కనుక ఈ రాత్రి కాలశంలో ప్రియులారా మనం ఒకటే నేర్చుకోవాలి, ఒకటే మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా, నా కుటుంబం గురించి నువ్వు ఎరిగినవాడు, నా బిడ్డల గురించి నువ్వు ఎరిగినవాడు, మా అవసరతలు, మా అక్కరలు లోకంలో ఎవ్వరూ కూడా ఎరగని వారుగా ఉన్నప్పటికీ నీవు అన్నీ ఎరిగినవాడు. మేము రేపటి అవసరత గురించి ఆలోచిస్తున్నాం, కానీ మేము బ్రతుకాలం అంతట్లో కూడా మా అక్కరతలు నువ్వు ఎరిగినవాడు. నీవు శక్తిమంతుడువు, నువ్వు బలమైన వాడు, నువ్వు పరాక్రమం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆల్ నోయింగ్గా సమస్తమును ఎరిగిన దేవుడు. నీవు మాకు అభయమిస్తుండగా మేము నీకు కృతజ్ఞులుగా నీ సన్నిధిలో మేము అగుపడగలిగిన కృప మాకు దయచే ప్రభువా. అన్య జనుల యొక్క మనస్తత్వాల చేత మా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా, మా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోకుండా నువ్వు అన్నీ ఎరిగిన వాడు, తగిన సమయంలో సమస్తమును సమకూర్చువాడు అన్న విశ్వాసములోనికి మమ్మల్ని నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మదేవుడు మనలను బలపరిచి, మన ఆత్మలను బలపరిచి ఆయన వాక్యము క్రింద మనల్ని నడిపించి వాడై ఉన్నాడు. ఇలాంటి గొప్ప అద్భుతమైన ప్రేరణ, ఈ ఆత్మ నడిపింపు దేవుని బిడ్డలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మీ అక్కరతలు, మీ అవసరతల గురించి ప్రియులారా చింతించడం ఆపండి, కృంగిపోవడం ఆపండి. ఎందుకంటే ఆయన ఎరిగినవాడు. ఆయన కృతజ్ఞతగా మనం దేవుని సన్నిధిలో అగుపడమైన కావాలి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు మొదట మనం వెతకాలి, మన ఆత్మీయ స్థితి మొదట మనం సరిచేసుకోవాలి. అప్పుడే దేవుడు సమస్తమును మన అవసరతలు, అక్కరలు ఆయన తీర్చివాడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. భక్తుడైన దావీదు అంటాడు, అయ్యా నేను కూర్చుండుటను ఎరిగినవాడు, నేను లేచుట నా కదలికలను ఎరిగినవాడు. కనుక లోకములో, విశ్వములో, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క అవసరత, అక్కరలు తీర్చుచున్న శక్తిమంతుడు నీ అవసరత కూడా తీరుస్తాడు, నీ యొక్క అక్కరత కూడా తీరుస్తాడు. ఒకవేళ నీ పిల్లల వివాహం కొరకు నువ్వు ఆలోచిస్తున్నావేమో, లేకపోతే నీ పిల్లల యొక్క ఉద్యోగాల కోసం నువ్వు ఆలోచిస్తున్నావేమో, లేకపోతే నీ అప్పుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావా, అది ఏదైనా సరే నువ్వు ప్రభు సింహాసనము దగ్గరకు వచ్చి నువ్వు మొక్కరెళ్ళి ప్రభువా అని నీ రెండు చేతులు పైకెత్తి నిన్ను నీవు సరెండర్ చేసుకొని నా దేవునికి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ అక్కరలను ఎరిగిన దేవుడు నీ మనవులను ఆయన వింటాడు, నీ యొక్క స్వరమును ఆయన వినగలుగుతాడు. తగిన సమయంలో నీకు సహాయము చేయవాడు. విశ్వాసములో మనం స్థిరపడగలిగితే దేవుడు నమ్మదగినవాడు, సిగ్గుపడనీయక మనలను ఆయన సన్నిధిలో స్థిరపరచేవాడు. అట్టి కృపావాక్యము వినుచున్న మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, తలలు వంచండి. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని విన్న నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడని, దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ హృదయాలను దేవుడు సంధించాడని నువ్వు నమ్మినట్లయితే నీ అక్కరతలు ఏమై ఉన్నావో, నీ అవసరతలు ఏమున్నాయన్నో అవన్నీ నువ్వు దేవునికి అప్పగిస్తావా? ఎందుకంటే ఆయన ఎరిగినవాడు, ఆయన సమస్తమును ఎరిగినవాడు. నీవు అన్య జనుల వల్లే నీవు చింతపడితే, అన్య జనుల యొక్క మనస్తత్వాలు నీలో ఉంటే దేవుడు మహిమపరచబడడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నీ అక్కరలను,
నీ అవసరతలు దేవుడు తీర్చువాడై ఉన్నాడు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభు, ఈ రాత్రి ఈ మొదటి శుక్రవారము ఈ ఒక ఉపవాస ప్రార్థనలో తండ్రి కూడి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకు స్తోత్రాలు. నాయనా, మేము ఏది విత్తుదామో అదే కోస్తామని నీ వాక్యం చెప్తుంది. అవును ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో మేము నమ్మిక ఉంచినప్పుడు ఆ నమ్మిక ప్రకారంగా మీరు మాకు సమాధానము ఫలాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. నీ వాక్యము సత్యమైనది, యథార్థమైనది. ఇదిగో నాయనా, నీవు శక్తిమంతుడు అని మరొకసారి నిన్ను నీవు ఈ వాక్యం ద్వారా రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, మీరు మీ తండ్రి అడగక మునిపే, మీరు మీ తండ్రిని అడగక మునిపే, మీరు ప్రార్థన చేసిన వాటిలో మీరు దేవునిని అడగక మునిపే నా యొక్క తండ్రికి ప్రభా మా అక్కరలన్నీ కూడా నీకు తెలియను అని నువ్వు సెలవిచ్చు. కొన్నిసార్లు మా గురించి మాకే తెలియదు, కానీ నువ్వు సమస్తమును ఎరిగిన వాడవయ్యా. ఈరోజు అన్య జనుల వలె మా భోగముల నిమిత్తము మా దురుద్దేశముల నిమిత్తం అడిగితే నాయనా, అది నీ యొక్క దృష్టిలో అది నీ చిత్తము కాదయ్యా. ఈ రాత్రి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. మేము ఏది అడగాలో మాకు నేర్పించండి, ఏది మేము వెతకాలో మమ్మల్ని నేర్పించండి ప్రభువా. ఈరోజు లోకములో మనుషులు అది కలిగి ఉన్నారు, ఇది కలిగి ఉన్నారు, మాకును కూడా అది కావాలి అని ఈరోజు మేము దురుద్దేశంతో ఒకవేళ పరుగులెడితే దాని వలన మాకు చింత విచారమే ప్రభువా. మా అక్కరతలు ఏమైనా నువ్వు ఎరిగిన దేవుడు గనుక నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నీ శక్తి గురించి, నీ శక్తిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన ఎంతమంది అయితే వారి అక్కరతల అవసరతల గురించి కృంగిపోతున్నారు, చింతిస్తున్నారు ప్రభువా, ఇప్పుడే నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నావు. వారి హృదయాల్లో ఉన్న భారముని మీరు తొలగించండి, వారి మనసులో ఉన్న భారముని మీరు తొలగించండి తండ్రి. దేవానికి స్తోత్రాలు పరిశుద్ధుడా. దేవాని భారము నాయన, ప్రతి భారముతో ఉన్న ప్రతి హృదయాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాను. మనస్సులో కృంగిపోతున్న ప్రతి ఆలోచన నాయన మీరు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే వారికి విడుదల కలుగును కాక నాయన. వారు దేని నిమిత్తం చింతిస్తున్నారు, దేని నిమిత్తం వారు వేదన పడుతున్నారు, దేని నిమిత్తం వారు కృంగిపోతున్నారో ఇదిగో నాయన నీ నామములో మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మానవుని యొక్క ప్రతి మనస్సును ఎరిగిన దేవుడు, ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడు ప్రభువా, ఇప్పుడే వారిని సంధించండి. వారి హృదయంలో ఉన్న భారమే కానీ, వారి మనసులో ఉన్న ఆయన పెయినే కానీ మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే వారికి విడుదల కలుగును గాక, సంపూర్ణమైన విడుదల కలుగును గాక. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగును గాక. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నవారు, ఈ ప్రార్థనతో ఏకీభవించి వీక్షిస్తున్న వారందరికీ కూడా విడుదలని నామములో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ పొందండి. ఈ నూతన మాసమంతట్లో కూడా నీ కాపుదల మాకు మా బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రభువుడను రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.